Okay, good afternoon, all of you, third BCom students. Welcome to our class MFS Marketing Financial Services. సో మనం మార్కెటింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో లాస్ట్ క్లాస్లో మార్కెటింగ్ ప్లానింగ్ అనే ఒక అంశం గురించి డిస్కస్ చేశాము. సో మార్కెటింగ్ ప్లానింగ్కి సంబంధించి ఏ విధమైనటువంటి అంశాలు ఇముడి ఉంటాయి, ఆ మార్కెటింగ్ ప్లానింగ్ వేసుకోవడంలో అనుసరించవలసినటువంటి ఇవన్నీ కూడా. అయితే ఈరోజు ఏంటంటే, సో మార్కెటింగ్ ప్లానింగ్లోనే ఒక స్ట్రాటజీ, ఏ రకమైనటువంటి వ్యూహాలను అనుసరించి మనం ఆ ప్లానింగ్ అనేది వేసుకోవాలి. సో దాన్ని స్ట్రాటజిక్ మార్కెటింగ్ ప్లానింగ్ అంటారు. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నిన్న చెప్పినటువంటి అంశమే గతంలో మనకి 10 మార్కులకు ఈ యొక్క చాప్టర్లో ఇవ్వటం జరిగిందని. కాబట్టి ఇది కూడా అందులో ఒక భాగం అనమాట. దీన్ని వ్యూహాత్మక మార్కెటింగ్ ప్రణాళికలు అని అంటాము. సో మీకు షేర్ చేస్తాను ఫైల్లో, ఒకసారి చెక్ చేసుకోండి, కనబడుతుంది లేదు. ఓకే, రైట్. ఫైల్ కనబడుతుంది కదా, వ్యూహాత్మక మార్కెటింగ్ ప్రణాళికీకరణ ప్రయోజనాలు మరియు సమస్యలని. సో ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, ఇక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీలో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో ముందుగా ప్రయోజనాలు ఏమిటంటే, స్ట్రాటజిక్ మార్కెటింగ్లో మార్కెటింగ్ ప్రణాళికీకరణ నందలి ప్రయోజనాలను ఈ క్రింది విధంగా వివరించవచ్చు. ఒకటి, భవిష్యత్ యొక్క అభివృద్ధిని ముందుగా గుర్తించడము. అంటే మనం వ్యూహం వేసుకొని కదా మార్కెటింగ్ ప్రణాళికలు వేసుకుంటున్నాము. కాబట్టి ఈ వ్యూహం ఎలా ఉండాలి, భవిష్యత్తులో మన అభివృద్ధి ఏ విధంగా ఉండాలో ఈ యొక్క ప్రజెంట్లో మనం గుర్తించగలగడమే ఈ యొక్క స్ట్రాటజిక్ మార్కెటింగ్ ప్లానింగ్ యొక్క ప్రయోజనము. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. పాత సమాచారాన్ని విశ్లేషించడం వలన భవిష్యత్తులో రాబోయే సమస్యల్ని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, మనం గత కొన్నాళ్ళుగా వ్యాపారంలో ఉన్నాము. ఈ వ్యాపార రంగంలో ఉన్నప్పుడు మార్కెటింగ్లో మనకి ఎదురయ్యే సమస్యలు ఏమిటి, మన దగ్గర కొంత సమాచారం ఉంటుంది. అది మన వస్తువుకి సంబంధించి, మన యొక్క సంస్థకి సంబంధించి అనేక సమాచారం అయితే ఉంటుంది. ఆ పాత సమాచారాన్ని మనం ఎనాలిసిస్ చేయటం ద్వారా భవిష్యత్తులో మనకు రాబోయే సమస్యల్ని గుర్తించబడటం అనేది ఇక్కడ అవసరం అనమాట. సో అలా గుర్తించిన తర్వాత ఒక్కసారి ఆ సంఘటన ఏమిటి, పదే పదే పునరావృతమైన సంఘటన కావచ్చు ఒకటి, అలాంటిది ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు భవిష్యత్తులో మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాన్ని. అలాగే ఒకసారి ఈ సంఘటన కనుక్కొని ఆ తర్వాత మార్కెట్ అవసరాలను తీర్చేందుకు, ఏవైతే మార్కెట్ అవసరాలు మనకి అంటే మన వస్తువు పరంగా, మన సంస్థ పరంగా మనకు మార్కెట్ అవసరాలు ఏమున్నాయో అవి తెలుసుకొని వాటిని తీర్చడానికి వాటికి సంబంధించే యాక్షన్స్, సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, దానిని రూపొందించడం మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఎక్కడైనా అంతే కదా. గతంలో చూడండి, మనకి ఇంట్లో ఉన్నట్లయితే అంటే మామూలుగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా మనకు ఒక ఫంక్షన్ ఇంట్లో చేసి ఉన్నప్పుడు ఆల్రెడీ ఆ ఫంక్షన్ అప్పుడే కొత్తగా చేసినప్పుడు ఎన్నో కష్టాలు ఉంటాయి, సాధక బాధకాలు ఏర్పడతాయి. వాటన్నిటిని మనకు అనుభవం అనేది వస్తుంది. ఆ తర్వాత రెండోసారి అటువంటి ఇంకో ఫంక్షన్ ఏదో చేసేటప్పుడు గతంలో మనకు ఏర్పడినటువంటి సమస్యలు వీటన్నిటిని మనం ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సో అది అలా అంటే గతంలో మనకు తెలియక మనం అనుకోలేదు, మంచిగా ఒక మ్యారేజ్ చేస్తున్నప్పుడు, ఉదాహరణకు చెప్తున్నాను, ఒక మ్యారేజ్ చేస్తున్నప్పుడు మనం ముందుగా నెగిటివ్గా ఆలోచించలేదు, ఎక్కడ ఒక బయట వరండాలో పెట్టుకున్నాము, వర్షం పడిపోయింది, ఆల్టర్నేటివ్ మనకు లేదు, చాలా వివాహం రసాబస అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ రెండోసారి అటువంటి వివాహ ఫంక్షన్ ఏదైనా మనం పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాము, ఇమ్మీడియట్గా మనం ముందుగా స్ట్రాటజీ, సో ముందుగా లాస్ట్ టైం ఇలాగే అయింది, ఇంటి ముందు చేసినప్పుడు సో వర్షం పడింది, ఇప్పుడు అందుబాటులో ఇంకే సమస్య ఉంటే దగ్గరలో ఉన్నటువంటి మనం ఒక ప్లేస్, దాన్ని ఏమంటే కళ్యాణ మండపం కానీ దానికి కానీ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళడం చేస్తాము. లేదా మనకి దగ్గరలోనే మనకి ఒకవేళ ఉన్నట్లయితే వాటిని ఇలా ఎన్నుకోవడానికి అవకాశం. ఇక్కడ కూడా ఏంటంటే భవిష్యత్ సమస్యలు ఏవి రాబోతున్నాయో గతంలో వచ్చినటువంటి వాటికి
భిన్నంగా ఏమీ ఉండవు. మహా అయితే ఇంకా 2, 3 ఎక్కువగా ఉంటాయి. వాటిని అంచనా వేసుకోగలిగితే డెఫినెట్‌గా మనం వాటిని ప్లాన్ చేసుకోవడానికి అవకాశం. ఇదే స్ట్రాటజిక్ మార్కెటింగ్ ప్లాన్‌లో ఒక భాగము. ఇదొక ప్రయోజనం. తరువాత అవకాశాలను సృష్టించుకోవడం, ఆ సమస్యలను పరిశీలన చేయటము. ఎప్పుడైతే భవిష్యత్ అభివృద్ధిని మనం గుర్తించామో, ఇక భవిష్యత్తులో ఇలాంటి అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఈ విధంగా వెళ్ళాలి. సో గతంలో ఇలా అయ్యింది కాబట్టి గతంలో అయినటువంటి సమస్యలను మనం సాల్వ్ చేసుకొని భవిష్యత్ అభివృద్ధి కోసము ఈ విధంగా మనం చేసినట్లయితే చక్కగా అవకాశాలు ఉంటాయి అనేది ఇక్కడ. మరి ఆ విధంగా మార్కెటింగ్ అవకాశాలను, వాటికి ఎదురయ్యే సమస్యల్ని ఈ పర్యావరణంలో మనం గుర్తించబడతాము. తద్వారా ఎప్పుడైతే ఈ పరిశీలన చేసామో మనకి అవకాశాలు ఏమి, వాటిని అందుకోవడంలో ఉండే సమస్యల్ని గుర్తించామో అప్పుడు రిస్క్ తగ్గించబడుతుంది. ఒక్కసారిగా మన చేతిలో లేని విషయాలే మన భవిష్యత్తులో తాలెత్తుతాయి. కానీ చేతిలో లేని విషయాలను కూడా అదుపులో పెట్టుకోవడానికి అవకాశాలను సృష్టించుకుంటాము. అప్పుడు సమస్యలను తగ్గించుకుంటాము. ఈ విధంగా పరిశీలన ద్వారా రిస్క్ తగ్గించబడి ఉత్తమమైన పరిష్కారాలని అక్కడ చూపెట్టబడి అప్పుడు దాన్ని సూక్ష్మీకరణకు దారితీస్తుంది. ఏది సూక్ష్మీకరణ? సమస్యల సూక్ష్మీకరణ. సమస్యలు తగ్గిపోతాయి. ఉత్తమ పరిష్కారాలు మనం ఎప్పుడైతే తీసుకున్నామో సమస్యల సూక్ష్మీకరణకు దారి తీయడానికి అవకాశం ఉంటుంది. అది నెక్స్ట్. తర్వాత మూడవ పాయింట్, లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరణ. లక్ష్యాలు ఏవైతే సంస్థ ఒక లక్ష్యాన్ని పెట్టుకుందో ఆ లక్ష్యాలను మనం సాధించటానికి మనం దృష్టి పెట్టుకొని భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలి. మరి అందుకు అనుగుణంగా మనం ఏంటి, ఇక్కడ మార్కెట్ కార్యకలాపాలు మన దగ్గర ఆల్రెడీ ప్రణాళికరించాము, ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నాము. మార్కెట్లో మన వస్తువుకి సంబంధించి ఎలా ఉండాలి, మన సంస్థకి సంబంధించి ఎలా ఉండాలి, మన పోటీదారులకు సంబంధించి ఎలా ఉండాలి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ప్లానింగ్ వేసుకున్న తర్వాత అప్పుడు ఈ మార్కెటింగ్ లక్ష్యాలను మనం రెడీ చేసుకుంటాము. సో మార్కెటింగ్ లక్ష్యాల కోసం ఒక పాలసీ అనుకుంటాము, దానికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాము. ఈ విధంగా ఎప్పుడైతే ప్లాన్ చేసుకున్నామో, ఎప్పుడైతే లక్ష్యాలు ఫ్రేమ్ చేసుకున్నామో, దానికి అనుగుణంగా పాలసీలు రూపొందించుకున్నామో, వాటికి అనుగుణంగా కార్యక్రమాలు చేసుకుని ఇవన్నీ కూడా లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడానికి అవకాశాలు కలుగజేస్తాయి ఈ స్ట్రాటజిక్ మార్కెటింగ్ ప్లానింగ్ అనేది. అంటే వ్యూహాత్మక మార్కెటింగ్ ప్లానింగ్ అనేది ఇవి. మరి ఇవి మార్కెటింగ్ లక్ష్యాలను సరిగ్గా నిర్వచించుటకు దారి తీస్తుందని చెప్పొచ్చు. ఏవైతే మార్కెటింగ్ లక్ష్యాలు మనం వేసుకున్నామో వాటిని సరైనటువంటి విధంగా చేసుకోవటానికి ఈ యొక్క దారి తీస్తుంది. అలాగే ఒక మేనేజరు తన వ్యక్తిగత లక్ష్యాల కంటే సంస్థ లక్ష్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వగలుగుతాడు అప్పుడు. ఎందుకంటే అతని చేతినంటే పని ఉంటుంది, ఆల్రెడీ ప్రణాళికలు వేసేసుకున్నాము, ఎలా నడవాలో కూడా వేసేసుకున్నాము, ప్రతిరోజు ఏ విధంగా చెయ్యాలో కూడా చెప్పేసుకున్నాము. ఇక వాటి యొక్క లక్ష్య సాధనలోనే ఆ పనిలో నిమగ్నమై ఉంటాడు తప్ప అతడి యొక్క వ్యక్తిగత లక్ష్యాలు ఏమున్నాయి అన్నది పక్కన పెట్టుకుంటాడు. అంటే పూర్తిగా వదిలిపెట్టాడు. వ్యక్తిగత లక్ష్యాలను కంటే ఆ సంస్థ లక్ష్యాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఎందువల్లంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి మినిట్ ఏం చేయాలన్నది మనం ప్లాన్ చేసుకుని ఉన్నాము, వ్యూహాత్మకంగా ఎలా అనుసరించాలనేది మనం ప్లాన్ చేసుకుని ఉన్నాము, అది మనకి ప్లస్ అవుతుంది. నెక్స్ట్, వనరులను లాభదాయకంగా వినియోగించగలగడం. వనరులు ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో వనరులు మన సంస్థకు, వాటిని అత్యంత ఎక్కువ లాభదాయకంగా వినియోగించగలం. అంటే ఒక వనరులు ఏవైనా మనం తీసుకొని వస్తోత్పత్తి చేపట్టినప్పుడు కానీ, వాటిని వేరేగా ఒక పనికి ఉపయోగిస్తున్నప్పుడు కానీ అది 100% ఇవ్వగలిగితే 100% వాటి నుంచి మనం ఉపయోగించుకోగలగడమే ఈ రకమైనటువంటి స్ట్రాటజిక్ మార్కెటింగ్ ప్లాన్లో కుదురుతుంది. ఏ విధంగా అంటే ఒక భూమిని ఉపయోగించేటప్పుడు, ఒక శ్రమను ఉపయోగించేటప్పుడు కానివ్వండి, ఒక మూలధనాన్ని వినియోగించగలగనివ్వండి, ఇలా వృధా అనేది లేకుండా అక్కడ గరిష్టమైనటువంటి వినియోగం. ఒక శ్రామికుడు ఉన్నాడు, 8 గంటల పాటు అతని చేత పని చేయించగలిగితే, వాడి మీద మనం ఒక నియంత్రణ పెట్టగలిగితే ఒక చక్కటి ప్రతిఫలం, ఒక మనకి అవుట్పుట్ వస్తుంది అనుకున్నాం అనుకోండి, అలా చేయించగలగటము. లేదు వారిని వదిలిపెట్టేసాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, వారు పూర్తిగా ఈ రకమైనటువంటి పనిలో శ్రద్ధ లేకపోవడం అది కూడా జరుగుతుంది. కాబట్టి వనరులను ఉన్నటువంటి వాటిని లాభదాయకంగా వినియోగించగలగడము ఎప్పుడు కుదురుతుందంటే మనం ముందే ఒక ప్రణాళిక వేసుకొని ఉన్నప్పుడు, ఆ ప్రణాళికకి ఈ వ్యక్తిని అక్కడ ముందే అమర్చినప్పుడు,
అలాగే ఈ ప్రణాళికకి సంబంధించి ఈ వనరులు అక్కడ కుదుర్చుకున్నప్పుడు ఇలా పూర్తి స్థాయిలో మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది చూడండి. అంటే దీనికి ఒక ప్రణాళిక అవసరం అనమాట. అప్పుడు ప్రణాళిక లేకపోతే ఏమవుతుంది, మనం ఏది కూడా పని పూర్తి కాదు, ఏ వనరుల్ని కూడా మనం పూర్తిగా లాభదాయకంగా వాడుకోలేమన్నమాట. సో మార్కెటింగ్ కార్యకలాపాలను ప్రణాళీకరించినప్పుడు అందులోని వనరులు గరిష్ట వినియోగము మరియు మూలముపై లాభాలు పొందడం అన్నది కూడా ఇమిడి ఉంటాయి. అంటే ఏంటి, ఇక్కడ ఒక వనరు ఒక మూలానికి ఉపయోగిస్తున్నాం అనుకున్నప్పుడు ఆ వనరుని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఆ మూలం నుంచి మనం లాభాలు పొందటము. ఒక వస్తు ఉత్పత్తికి ఇంత వనరులు కావాలనుకుందాం, మూలధనం అదే సారీ ఆ ముడి పదార్థాలు. ఈ ముడి పదార్థాలను పూర్తి స్థాయిలో వేస్టేజ్ లేకుండా ఉపయోగించగలిగితే మామూలుగా ఎప్పుడు 50 వస్తువులు తయారయ్యేవి నువ్వు చక్కగా ప్లాన్ చేసుకొని వాడుకోవడం. ఇప్పుడు 100 వస్తువులు తయారయ్యి అనుకుందాం, అక్కడ ఏమైంది, ఈ వనరుల గరిష్ట వినియోగం జరిగింది, అక్కడ మూలంలో ఎక్కువ వస్తువులు తయారు కావడం జరిగింది, తద్వారా లాభాలు పొందడం కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా సమయాన్ని మరియు వనరులను అత్యంత జాగరూకతతో, అత్యంత పొదుపుతో, అత్యంత వివేకంతో ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇది ఎలా అవన్నీ కుదురుతాయి అంటే మనం ముందుగా వ్యూహాత్మకంగా వేసుకున్నటువంటి ఒక ప్లాన్ వలన అని చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సదుపాయాలు సమైక్యంగా చేయడము. ఏ సదుపాయాలు అంటే ఏవైతే ఒక మార్కెటింగ్ ప్రణాళికరణలో వ్యక్తులకు అలాగే స్థాయిలలో మనం ఏర్పాటు చేసుకున్నామో ఈ సదుపాయాలను పూర్తిగా సమైక్యంగా ఉపయోగించుకోవడం. ఇక్కడ మార్కెటింగ్ ప్రణాళీకరణ సంస్థలోని వ్యక్తుల మధ్య అన్ని స్థాయిలలో ఉన్నటువంటి వాటికి సమన్వయాన్ని సౌకర్యవంతంగా ఉండే విధంగా ఇది ఏర్పాటు చేయబడుతుంది. ఎప్పుడైతే ప్రతి సంస్థలో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మన ఫస్ట్ క్లాస్ లెవెల్ మేనేజ్మెంట్ వరకు, మిడిల్ లెవెల్ వీళ్ళందరినీ కూడా మనం ఉపయోగించుకుని అన్ని స్థాయిల్లో కూడా అందరినీ కూడా ఒక సమన్వయం చేయడానికి మనం ముందుగా వేసుకున్న ప్రణాళికలు మనకి ఎంతో ఉపయోగపడతాయి. ఆ విధంగా మనం ఊహించి వ్యూహాత్మకంగానే దీన్ని తయారు చేసుకున్నాం. అంతేకాకుండా మార్కెటింగ్ విభాగము మార్కెటింగ్ ప్రణాళిక పైన పూర్తి స్థాయి అవగాహనతో ఉంటుంది. మార్కెటింగ్ విభాగము ఇక్కడ ఏదైతే మార్కెటింగ్లోకి తన వస్తువుని పంపించి అమ్మటము అవన్నీ చేస్తుందో వారు మార్కెటింగ్ ప్రణాళిక పైన వారు పూర్తిగా అవగాహన కలిగి ఉండి దాని అనుగుణంగానే వారు మార్కెటింగ్ విభాగం తరపున పనులు చేస్తారు. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క వ్యూహాత్మక మార్కెటింగ్ ప్రణాళికీకరణలో సాధ్యమవుతుంది అన్నమాట. నెక్స్ట్ నియంత్రణ కోసం అవసరమైన ముందు జాగ్రత్తలు. అలాగే మరి మనం ప్రతిదానికి కూడా ఒక సమస్యకు ఒక పరిష్కారం కనుక్కున్నాక దాన్ని రాకుండా ఉండడానికి ముందుగానే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చేస్తాము. తద్వారా ఏమవుతుంది, నియంత్రణ జరుగుతుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అక్కడ రాబోయే మన ప్రమాదాన్ని కానీ సమస్యను కానీ నియంత్రించలేము. మరి మనం ముందుగా దాని గురించి ఒక మారు ఆలోచించి దానికి ఒక ప్లాన్ చేసుకొని దానికి అనుగుణంగా మనం అంటే జాగ్రత్తలు తీసుకొని ఉన్నట్లయితే తప్పనిసరిగా అది నియంత్రణలో ఉంటుందనేది ఇక్కడ చెప్పవచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే ఒక మార్కెటింగ్ ప్రణాళిక ఆ మార్కెటింగ్లో అత్యుత్తమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం కొన్ని ప్రమాణాలు నిర్ణయిస్తుంది. సో దాని ద్వారా మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఆ సంస్థలో ఉన్నటువంటి అందరినీ కూడా ఒక అందుబాటులో పెట్టుకొని వారి యొక్క అత్యుత్తమ ప్రదర్శనని అంచనా వేసి మూల్యాంకనం చేస్తుంది. తద్వారా ప్రణాళికీకరణ వ్యత్యాసాలను గుర్తించి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఇగో ఇలా చేసాం, మనం ఈ ప్లాన్ వేసుకున్నాము, ఈ ప్లాన్ పరంగా వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా అయ్యింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చాయి, కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలను గమనించి ఇలా వెళ్ళడానికి వీళ్ళు నెక్స్ట్ టైం ఇలా చేయాలి అని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అనుకున్నట్టు జరిగితే రెట్టించిన ఉత్సాహంతో మరింత మంచిగా వేస్తాం ప్రణాళికీకరణ. లేదు అనుకున్నట్టు జరగలేదు, కొంత డీవియేషన్ వచ్చింది, డెఫినెట్గా ఎక్కడ డీవియేషన్ వచ్చింది అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా సరి చేసుకోవడానికి ఈ యొక్క వ్యూహాత్మక మార్కెటింగ్ ప్రణాళికీకరణ అవసరపడుతుంది. నెక్స్ట్ సమస్యలు చూద్దాము. మరి ఎంత వ్యూహాత్మకంగా మనం మార్కెటింగ్ ప్లానింగ్ వేసుకోవడానికి ఉద్యమించినా కొన్ని సమస్యలు అనేవి వస్తాయి. వాటిని మనం ముందుగా ఎదుర్కోవడానికి కూడా అవకాశం, అంటే సమస్యలు ఏమిటో తెలిస్తే వాటిని మనం ఎదుర్కోవడానికి అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ సమస్యలు. ఇక్కడ చూడండి, మార్కెటింగ్ ప్లానింగ్లో కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోబడుతుంటాయి. వాటిని మనం జాగ్రత్తగా గమనించి
ఆ ప్లాన్ చేసుకోగలిగితే తప్పనిసరిగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అదేమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ బలహీనత. దట్ ఇస్ కార్పొరేట్ బలహీనత అంటే మార్కెటింగ్ ప్రణాళిక వేసుకోవడం ద్వారా సంస్థలో కొన్ని మార్పులకు మనం రెడీ అయ్యాము. అలాగే రెడీ అవ్వగానే మనం ఇమ్మీడియట్గా ఏంటి, ఎవరికైనా ఏదైనా ఒక కొత్త విధానము మనం మొదలుపెట్టినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, లేకపోతే మన మార్కెట్తో సంబంధం ఉన్నటువంటి మన సంస్థకి సంబంధించిన వ్యక్తులు వెంటనే కొన్ని ప్రాబ్లమ్స్ని వాళ్ళు మనకు చూపించడం మొదలు పెడతారు. అంటే అపోజిట్ అంటే దాన్ని అపోజ్ చేస్తారు, ఎదుర్కోవడం అంటే వ్యతిరేకిస్తారు. అదే మన మార్కెట్ ప్రణాళిక ద్వారా ఎప్పుడైతే మార్పులను సంస్థనందరి వ్యక్తుల నుండి ఇలా ఎదుర్కొనే అంటే అంటే ఎదుర్కోవడం ఎలాగో ముందుగానే జాగ్రత్త పడ్డామనుకోండి, వెంటనే మనకి చక్కగా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి ఈ ప్రతిఘటన అనేది, వ్యతిరేకత అనేది అక్కడ ఉన్నటువంటి సభ్యుల నుండి రాకుండా మనం మార్కెటింగ్ ప్రణాళిక వేయాలి. ఎందుకనంటే చూడండి, ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాల్లో ఒక రెగ్యులర్గా వెళ్ళిపోతున్న డ్యూటీని ఎవరైనా చేసేస్తారు. కొద్దిగా మార్పు ఏదైనా వచ్చింది, వెంటనే వాళ్ళు వ్యతిరేకత, అయ్యో ఇలాగండి అలాగండి అని. మనమైనా సరే ఎక్కడైనా ఏదైనా ఒక పని చేసినప్పుడు రెగ్యులర్ చేసిన పని చేసేస్తాం, కానీ చిన్న మార్పు వచ్చిందా వెంటనే చిరాకు పడతాం, వ్యతిరేకిస్తాం, అలా ఎందుకు అయింది, ఇలాగ ఎందుకు చేయకూడదు, ఇలా ప్రతిఘటిస్తాము. ఇవన్నీ కూడా ఏంటి, మార్కెటింగ్ ప్రణాళికలో తద్వారా చేసే మార్పుల్లో కూడా ఇదే వస్తుంది. ఇది ఒక సమస్య మనకి. అందుకని ఇటువంటి సమస్యలు రాకుండా చాలా జాగ్రత్తగా మనం ఇటువంటి మార్కెటింగ్ ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్, లైన్ మేనేజ్మెంట్ యొక్క మద్దతు లేకపోవడము. ఇక్కడ చూడండి, ఫ్రంట్ లైన్ సిబ్బంది సేవా డెలివరీ నందు నిమగ్నమై అందులో ఎదుర్కొనే రోజువారీ సమస్యల పరిష్కారం వలన వారికి మార్కెటింగ్ ప్రణాళిక సిబ్బందితో సమన్వయం కలిగి ఉండటానికి తగిన సమయం కలిగి ఉండదు. ఇక్కడ గమనించండి, లైన్ మేనేజ్మెంట్ మద్దతు అంటే ఎవరైతే ఫ్రంట్ లైన్ సిబ్బంది ఉన్నారో, ఫ్రంట్ లైన్ సిబ్బంది ఎప్పుడు కూడా వినియోగదారులతో మనకి మమేకమై ఉంటారు. ఏదైనా ఒక సర్వీస్ని డెలివరీ చేసేటప్పుడు వాళ్ళే ఫ్రంట్ లైన్ ఆ యొక్క స్టాఫ్ ఉండి, మరి ఈ విషయంలో మనకి లైన్ మేనేజ్మెంట్ యొక్క మద్దతు ఇందులో ఉండదు. ఎందుకని, ఎల్లప్పుడూ కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ స్టాఫే అందరూ వాళ్ళని ఎదుర్కోవడంలో ఉన్న సమస్యలు వాళ్ళ పైనుంచి పరిష్కారం కోరుకుంటారు, అది అవ్వదు. సో మార్కెటింగ్ ప్రణాళిక సిబ్బందితో సమన్వయం చేసుకుందామన్న వాళ్ళు తగిన మనకేమంటారంటే సహకారాన్ని అందించరు. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. నెక్స్ట్, ప్రణాళికీకరణ వ్యయము. ప్రణాళికీకరణ వ్యయము ఇక్కడ చూడండి, ఒక సాధారణమైన పరిమాణం కలిగిన ఒక సేవా సంస్థకు క్రమబద్ధమైన మార్కెటింగ్ ప్లానింగ్ వలన సమయము మరియు నగదు రెండింటి రూపంలో కూడా వ్యయం ఎక్కువైపోతుంది. అంటే మామూలుగా ఒక మధ్యస్థాయి సాధారణమైన పరిమాణం కలిగిన ఒక సేవా సంస్థ అనుకున్నాం. దీనికి ఒక క్రమబద్ధంగా మార్కెటింగ్ ప్లానింగ్ వేసాం, దానికి అనుగుణంగానే వెళ్ళాము. దానివల్ల ఏమవుతుందంటే ఇక బోల్డంత డబ్బుని వెచ్చించుకుంటూ ఆ సమయాన్ని కూడా మనం ఖర్చు పెట్టేసుకుంటూ ఆ ప్లాన్ ప్రకారం వెళ్తుంటాం. దానికి అనుగుణంగా మనకి వినియోగదారుల నుంచి, అలాగే మనకి ఈ సేవా ప్రతిఫలం అదే ఎవరైతే పొందుదాం అనుకుంటున్నారో వీళ్ళు నుంచి మనకి సరైనటువంటి తద్వారా ఏమవుతుంది, మనం ఆల్రెడీ వేసేసుకున్న ప్లాను ఫోర్స్లో పెట్టాము. ఆ ఫోర్స్లో పెట్టి అదేమవుతుంది, ప్రతిదానికి ఖర్చు అవుతుంటుంది, దానికి సమయం ఖర్చు అయిపోతుంటుంది, అనేక మంది పార్టిసిపేట్ చేస్తారు, అక్కడ వేచి చూస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ ప్రకారం అవతల నుంచి వచ్చి చూపించుకునేటటువంటి వాళ్ళకి కొనుగోలు చేసేటటువంటి వ్యక్తులు ఉండరు, దానికి నగదు ఖర్చు అయిపోతుంది, దానివల్ల సమయం కూడా వేస్ట్ అవుతుంది. ఇది కూడా ఒక ప్రాబ్లం. అంటే ఒక ప్లాన్ను పెద్ద పెద్ద సంస్థలకు మంచి ఫలితాలను తీసుకురావచ్చు, కానీ ఒక సాధారణమైన పరిమాణం కలిగిన సేవా సంస్థలకు ఇక పెద్ద పెద్ద వ్యూహాత్మక ప్రణాళికలు వేసుకొని వాటికి అనుగుణంగా మనం ఖర్చులు పెట్టేస్తే మనకి ఏదైతే ఆశిస్తున్నామో సేవా ప్రదాతలు, ఆ సేవా వినియోగదారులు వాళ్ళు రారు. అప్పుడు మనకి ఖర్చు తడిసినప్పుడు అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, పర్యావరణ మార్పులలో వేగము. గమనించండి, పర్యావరణ మార్పులు ఇది మనం అంచనా వేసుకోము. మరి అన్నీ అంచనా వేసాము, అన్ని స్ట్రాటజిక్గా మార్కెటింగ్ ప్లానింగ్స్ అన్నీ వేస్తాము, కానీ పర్యావరణంలో మార్పులు రోజు రోజుకి మారిపోతూ ఉన్నాయి. వాటిని మనం అంచనా వేయలేం కదా. ఈరోజు రేపు ఎలాంటి కొత్త టెక్నాలజీ వస్తుందో తెలియదు, రేపు ఎలాంటి పర్యావరణ మార్పులు వస్తున్నాయో తెలియదు. మనం రేపటికి ఊహించకుండానే ఈ విధంగా చేద్దాం, ఈ విధంగా చేద్దాం అన్నీ చేసాము.
అన్నీ చేసి డబ్బులు ఖర్చు పెట్టాం కానీ టెక్నాలజీని అందుకోలేకపోతే వెంటనే ఏమవుతుంది, డెఫినెట్గా మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, సాంస్కృతిక ప్రవర్తన విధానాల్లో మార్పులు వస్తాయి. సాంస్కృతిక ప్రవర్తన విధానాల్లో అంటే ఇప్పుడు మనం సేవల్లో కూడా అనేక రకాలుగా, ఒకప్పుడు చాలా మా రాముడు మంచి బాలుడు, ఒక హెయిర్ సెలూన్ తీసుకుందాము, రాముడు మంచి బాలుడు అనేటటువంటి విధానంలో కటింగ్ చేయించుకుంటే వాళ్ళు ఆ విధంగానే సెలూన్కి వెళ్ళి ఉండేది. బట్ ఈ రోజున చూడండి, రకరకాల కటింగ్స్, రకరకాల మోడల్స్, రకరకాలైనటువంటి ఆ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. టెక్నాలజీ ఇది సాంస్కృతిక ప్రవర్తన విధానాల మార్పులు. అక్కడ 2 గంటలు కూడా పెట్టించుకుంటారు, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాము. సో మరి ఈ టెక్నాలజీ అతను అందిపుచ్చుకోలేదనుకోండి, అంతా వ్యూహం చేశాడు, అంతా బాగా చేశాడు, అన్నీ చేశాడు, బట్ టెక్నాలజీ లేదు ఆయన దగ్గర. మంచి మంచి అన్నీ ఆ చైర్స్ పెట్టాడు, అన్నీ పెట్టాడు, చేశాడు, టెక్నాలజీ లేదు. వచ్చినవాడు అలా కటింగ్ చేయగలవా, ఇది చేయగలవా అని అడుగుతాడు. మనం చాలా అంటే కన్వెన్షనల్ పద్ధతిలోనే వెళ్తాము, సో అతను వెళ్ళిపోతాడు. అలాగే టెక్నాలజీ ఇంకొక వస్తువు విషయంలో కూడా చూడండి, ఒక హాస్పిటల్లో తీసుకోండి, మనం హాస్పిటల్స్లో ఉన్న టెక్నాలజీని మనం ఉపయోగించుకోకపోతే, కొత్త కొత్త పరికరాలను కూడా మనం తెచ్చుకోకపోతే, కొత్త కొత్త ఆవిష్కరణ మనం ఉపయోగించుకోకపోతే, సో అన్నీ కొనేసి కూడా దాన్ని ఉపయోగించేటటువంటి వ్యక్తులు కూడా అక్కడ లేకపోతే, ఇవన్నీ కూడా సమస్యలే. సో కాబట్టి మనం ఎన్ని ప్రణాళికలు వేసినా మనం మన చేతుల్లో లేని కొన్ని పర్యావరణ కారకాల వలన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కూడా ఒక సమస్య ఇందులో. నెక్స్ట్, ఒక్కొక్కసారి ప్రస్తుత మార్కెటింగ్ మిక్స్ కూడా పనికిరాకుండా పోవచ్చు. సో ప్రస్తుత మార్కెటింగ్ మిక్స్ అంటే ఇప్పుడు సేవలకైతే 7 రకాల మార్కెటింగ్ మిక్స్లు ఉంటాయని అన్నాము, వస్తువులకైతే 4 రకాలైనటువంటి మార్కెటింగ్ మిక్స్లు ఉన్నాయి. అది బాగా చదవండి కూడా. సో ఈ విధంగా ఒక్కోసారి ఈ మార్కెటింగ్ మిక్స్ మన అనుకూలంగా కూడా ఇక్కడ మనకు అవకాశం కల్పించకపోవచ్చు, అది సమస్యలు. సో ఇందులోనే మరొక ప్రశ్న ఏంటంటే, ఈ మార్కెటింగ్ ప్రణాళికని నియంత్రణ చేయడానికి ఏ రకమైన ప్రాసెస్ ఉంది మరి? ఎందుకంటే సమస్యలు ఉన్నాయని చెప్పాం అనుకున్నాం కదా, మనం ఎంత వ్యూహాత్మకంగా మనం మార్కెటింగ్ ప్రణాళిక వేసుకున్నా కొన్ని సమస్యలు వస్తాయి. మరి వాటిని వ్యూహాత్మకంగా అనుసరించాలంటే దాని మీద ఎప్పటికప్పుడు నియంత్రణ చేయాలి. అలా నియంత్రణ చేయడానికి ఏదైనా ఒక ప్రాసెస్ ఉందా అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ చూడండి, మార్కెటింగ్ కంట్రోల్ ప్రాసెస్, డిటర్మైనింగ్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఎస్టాబ్లిషింగ్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్, అలాగే కంపేరింగ్ రిజల్ట్స్ విత్ స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్, ఎనలైజింగ్ ది డీవియేషన్స్, అలాగే రెక్టిఫికేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్. ఇలా కొన్ని ప్రాసెస్లో భాగాలను అయితే ఇవ్వడం జరిగింది. సో మనం లెసన్లోకి వెళ్దాం. మార్కెటింగ్ ప్రణాళిక ప్రక్రియ అనేది మనం అంచనా వేసుకోవడము మరియు దాన్ని పర్యవేక్షణ ఏ విధంగా చేయటం అనేది చూద్దాం. అంచనా ఎలా వేయాలో ముందు చెప్పుకున్నాము, దాన్ని ఎలా పర్యవేక్షణ చేయాలో ఇప్పుడు చెప్పుకుందాము. ఏదైనా నియంత్రణ అనేది లేకపోతే ప్రణాళిక చాలా పర్ఫెక్ట్గా వెళ్ళటం అనేది జరగదు. అంటే మనం ఎన్ని ప్లాన్లు వేసేసుకున్నామండి, దాన్ని ఎంతవరకు చేయాలో అంతవరకు కంట్రోల్ అనేది చేయకపోతే అది మనం అనుకున్న రీతిలో దాన్ని సాధించుకోవడం కష్టమైపోతుంది. కాబట్టి మార్కెటింగ్ నియంత్రణ అనగా ఇక్కడ మనం ప్రతిపాదించినటువంటి ప్రణాళికలను కొనసాగిస్తూనే అవసరమైన సర్దుబాట్లు చేసుకుంటూ పర్యవేక్షించే విధానాన్ని మనం ఇక్కడ చూసుకోవాలి. అదే ఒక సంస్థ యొక్క లక్ష్యం ఆ సంస్థ ఎక్కడికి చేరుకోవాలో నిర్ణయించబడింది, కానీ దాన్ని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి రోడ్ మ్యాప్ ఉంది చూసారా, దాని ప్రకారం మనం వెళ్ళకపోతే అక్కడ నియంత్రణ లేకపోవడం అవుతుంది. సో ఆ నియంత్రణ ప్రకారము ఏ మార్గం సరి అయినదో ఏది కాదో, నిర్దేశించిన లక్ష్యం చేరుకోవాలంటే ఏ రూట్లో వెళ్ళాలో, ఇవన్నీ కూడా మనం నియంత్రణ ద్వారానే చేయొచ్చు. ఇవి ఎప్పటికప్పుడు నియంత్రించుకోకపోతే ఏమవుతుంది, మనం వెళ్తున్న దారి చెడ్డదారి అయిపోతుంది, మనం అనుకున్నటువంటి లక్ష్యాలకు అది చేరదు ఎప్పటికీ కూడా. అది అలాగే నియంత్రణలో మనం అంచనా, అలాగే మూల్యాంకనము మరియు పర్యవేక్షణ ఇవన్నీ ఉంటాయి. ఇలా అంచనా వేసాము, దాన్ని అలా వచ్చిందా లేదా మనకి అవుట్పుట్ చూసి మూల్యాంకనం చేసాము, అలా రావడానికి పర్యవేక్షణ చేసుకోవాలి. ఎక్కడైతే వనరులు కొరతగా మరియు అధిక వ్యయంతో కూడుకొని ఉంటాయి ఒక్కో దగ్గర, అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క మార్కెటింగ్ ప్రణాళిక నియంత్రణ చేయడం మరింత ముఖ్యమైనటువంటి విషయము. లేకపోతే ఏమవుతుంది, ఖర్చు మరింత ఎక్కువైపోతుంది. కాబట్టి ఉన్న వనరులను చాలా జాగ్రత్తగా మనం నియంత్రించుకుంటూ ఉపయోగించుకోవడం చేయాలి. సో ఎందుకనే మనకు వచ్చే లాభం కంటే పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవడమే మనకి ఒక లాభంతో సమానము.
అలాగే నియంత్రణ నందు కొన్ని ప్రమాణాలు నిర్ణయించడం కూడా ఒక దశ. సో ఈ విధంగా మనం చేస్తే, ఈ యొక్క ప్రమాణాలను పాటిస్తేనే మనం ఇది నియంత్రణ అవుతుంది అనేది మనం గమనించుకోవాల్సిన విషయం. తర్వాత మార్కెటింగ్ మేనేజరు వాస్తవంగా ఉన్న అభివృద్ధికి ఆ ప్రమాణాలతో పోల్చి సరైన చర్యలు తీసుకోవడం అనేది ఇక్కడ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఎలాంటి ప్రమాణాలు పెట్టుకున్నాము, అభివృద్ధికి ఆ ప్రమాణాలు ఎంతవరకు అవసరమో చూసుకొని అలా వాస్తవంగా అయినటువంటి ఆ అభివృద్ధిని ఈ యొక్క వాటితో పోల్చి చూసుకోవడం అనేది ముఖ్యం అనమాట. సో మార్కెటింగ్ మేనేజరు ఈ వాస్తవ అభివృద్ధిని ప్రమాణాలతో పోల్చుకుంటాడు. మనం ఏ ప్రమాణాలు పెట్టుకున్నామో దానికి అనుగుణంగా అభివృద్ధి జరిగిందా లేదా, సో చర్య తీసుకోవడం అనేది దానికి అనుగుణంగా చేయాలి. అలాగే సరి అయిన చర్య తీసుకున్న పిమ్మట, సరి యాక్షన్ తీసుకున్నాము, మరి అది రైట్ యాక్షన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్న ప్రమాణాలకు మన ఇక్కడ వచ్చిన వాస్తవ ఫలితాలకు వ్యత్యాసం అనేది రాకుండా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, ఒక తేడా ఒకటి వస్తుంది. సో వ్యత్యాసం అప్పుడు ఎందుకు వచ్చిందో దర్యాప్తు మళ్ళీ చేపట్టాలి. ఇది మనకు ఉన్నటువంటి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూడండి, మార్కెటింగ్ నియంత్రణ ప్రక్రియ ఏ విధంగా సాగుతుందో చూడండి ఇక్కడ. సో మార్కెటింగ్ నియంత్రణ ప్రక్రియ, దాని దిగువన మార్కెటింగ్ లక్ష్యాలు ఉంటాయి. అక్కడి నుంచి ప్రమాణాలు ఏర్పాటు చేసుకుంటాము. ఈ లక్ష్యాలకు అనుగుణంగా ప్రమాణాలను మనం చూసుకోవాలి. సో తర్వాత ప్రమాణాలతో ఫలితాలను పోల్చుకుంటాము. అక్కడ ఏదైనా లోపాలు అలాంటివి ఉంటే దాన్ని సరిచేస్తాము, మళ్ళీ మార్పులు చేస్తాము, మళ్ళీ అగైన్ మార్కెటింగ్ లక్ష్యాలకు వెళ్తాము. ఈ విధంగా ప్రతి అంశం పట్ల లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని, దానికి కొన్ని ప్రమాణాలు ఏర్పాటు చేసుకొని, ఆ పనులు చేసిన తర్వాత ఆ ప్రమాణాలతో వచ్చిన ఫలితాలను పోల్చి చూసుకుంటాము. ఎక్కడైనా లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకుంటాము, ఎక్కడైనా మార్చవలసి ఉంటే దాన్ని మార్పులు చేసుకుంటాము. ఇలా ఒక రొటేషన్ ప్రక్రియ అనమాట ఇదంతా కూడా. సో ఈ యొక్క ప్రక్రియ మనం గమనించండి. ఇది కూడా మీరు అక్కడ చూపించవలసిన అవసరం ఉంది. మరి నియంత్రణకు అనేక విధానాలు ఉన్నాయి. చూడండి, మార్కెట్ యొక్క ప్రణాళికీకరణ ద్వారా వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం నియంత్రించుకోవటం ఎలాగా అనేది ఈ విధానాలు చెప్తాయి. సో అందుకు ఉన్నటువంటి టూల్స్ లాంటివి అనమాట ఇవన్నీ కూడా. సో వాటి ద్వారా మనం ఈ విధానాలని నియంత్రించుకోవడం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ వాటా విశ్లేషణ, మార్కెట్ వాటాని విశ్లేషణ చేసుకోవటము. సో మన సంస్థ మనం తయారు చేస్తున్నటువంటి సేవ లేదా వాటాల ద్వారా మార్కెట్లో ఎంత స్థాయిని మనం, అంటే ఏ రకమైనటువంటి వాటాను పొందుతున్నాము అనేది విశ్లేషణ చేసుకోవాలి. అప్పుడు దానికి అనుగుణంగా మన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటాం. లేదు మనం చేస్తున్నటువంటి పనులు మన యొక్క మార్కెట్ వాటా విశ్లేషణ మనకి సరిగ్గా అందుకోవటం లేదనుకుంటే దాన్ని నియంత్రించాలి. సో ముందుగా మార్కెట్లో మనకు ఉన్నటువంటి వాటాను విశ్లేషణ చేయాలి. అంటే 100 రకాలైనటువంటి సేవలను మనలాంటి వారు అందిస్తున్నారు అనుకుంటే 100 మందిలో 75 సేవలను మనమే ఇస్తున్నాం అనుకుంటే ఒక రైట్ ప్లేస్లో ఉన్నామని చెప్పొచ్చు. లేదు మనం 25% అందించగలుగుతున్నాము. సో మార్కెట్ వాటా మనకు చాలా తక్కువ ఉంది. ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందువల్ల మనం ఇంత కష్టపడి సేవలను అందిస్తున్నప్పటికీ కూడా ఎందుకు మార్కెట్లో మన వాటా పెరగలేదు అనేది నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విక్రయాల విశ్లేషణ, అమ్మకాలను కూడా విశ్లేషణ చేసుకోవాలి. అమ్మకాలు మనకి ఉన్న డిమాండ్ ఎంత, దానికి అనుగుణంగా మన అమ్మకాలని కరెక్ట్గానే చేపట్టామా లేదా. సో విక్రయాలు మనం ఎక్కువగా చేపట్టినప్పటికీ, అంటే వస్తు కూడా ఎక్కువగా ఉంది, విక్రయాలు కూడా పెట్టుకుంటున్నాము, కానీ అనుకున్నంతగా దానివల్ల మనకు ఉపయోగాలు ఎందుకు కలగటం లేదు. సో లేదా విక్రయాలు మనకు అనుకున్నటువంటి వస్తువుల్ని అమ్మలేకపోతున్న కారణం ఏమిటి, ఇవన్నీ కూడా. అంటే మార్కెట్ వాటాలో శాతం ఎప్పుడైతే తక్కువ ఉందో కారణం ఏంటంటే దానికి విక్రయాలే కారణము. సో విక్రయాలు ఎక్కువగా లేకపోవడం ఒక సమస్య అవుతుంది. కాబట్టి ఈ విక్రయాలను మనం ఎక్కువగా విశ్లేషణ చేసి, సో అమ్మకాల ద్వారా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, అక్కడ నియంత్రించవలసి ఉంటుంది. తర్వాత నాణ్యత నియంత్రణ, ఇక్కడ అమ్మకాలు సరిగా జరగట్లేదంటే వస్తువులు ఏదైనా లోపాలు ఉన్నాయా, నాణ్యత లోపం ఉందా, వెంటనే నాణ్యత పైన నియంత్రణ చేయటము. సో నాణ్యతపరమైన నియంత్రణ ద్వారా కూడా మనకు ఒక మంచి మార్కెటింగ్ ప్రణాళికకి మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో నాణ్యత నియంత్రణలు కూడా ఇవి ఒక మంచి సాధనాలుగా నియంత్రణకు ఉపయోగపడతాయి. అలాగే బడ్జెట్ పైన కంట్రోల్ అనేది మరింత అవసరము. ఏ అనవసరమైన ఖర్చులన్నీ లేకుండా ప్రతి బడ్జెట్లో వేయబడినటువంటి అమౌంట్ని
మనం ఖచ్చితంగా చేసామా లేదా, వస్తువుకి అది ఉపయోగించామా లేదా, ఇలా బడ్జెట్ని మనం నియంత్రించుకోవటము, అది బడ్జెట్ని చూసుకోవడం ద్వారా కూడా నియంత్రణ మనకి సాధ్యమవుతుంది. అలాగే నిష్పత్తి విశ్లేషణ, సో రేషియో అనాలిసిస్ అంటారు. ప్రతి దానికి అమ్మకాలకి ఖర్చులకి, అలాగే అమ్మకాలకి కంట్రిబ్యూషన్కి, ఇలా మనకి ప్రతి దానికి కూడా, అలాగే మనకు ఉన్నటువంటి వనరుల్ని మనం ఉపయోగించుకోవడంలో కానివ్వండి, అలాగే మనకు ఉన్నటువంటి ఉద్యోగుల్ని మనం అంటే ఏ విధంగా సిబ్బందిని వినియోగించుకున్నాం అన్న దాన్ని బట్టి, ఇలా ప్రతి విషయంలో కూడా ఒక నిష్పత్తి, దాన్నే మనం రేషియో అనాలిసిస్ అంటాము, దానిని కూడా మనం చూసుకోవాలి. దాని ద్వారా కూడా నియంత్రణ అనేది సాధ్యం. ఎందుకు మనం రేషియో అనాలిసిస్ చేస్తాము? ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో చూసుకోవడానికే కదా. ఉండవలసినటువంటి స్థాయి ఎలా ఉండాలి, అంతకంటే ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, సో రేషియో తక్కువగా ఉందని చెప్తుంది. ఎందుకు తక్కువగా ఉంది, సరే దానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, నియంత్రణ చేయడం. సో ఇవి ఇలా ప్రతిదీ కూడా. అలాగే మార్కెటింగ్ పరిశోధన, మార్కెట్లో పరిశోధన చేసి మనం ప్రతి విషయాన్ని కూడా మనం ఎందుకు సరిగా అందుబాటులో, అంటే మార్కెట్లో మన వస్తువులు అమ్ముడు కావట్లేదు, సో మన పరిశోధన ద్వారా తెలిసిన విషయాలని మనం అంటే గమనించి వాటి ద్వారా నియంత్రణ చేపట్టడానికి ఒక అవకాశం ఉంది. అలాగే MIS, ఇది కూడా మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ను ఉపయోగించి, సో మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఉపయోగించడం ద్వారా మనం మన యొక్క కార్యకలాపాల మీద నియంత్రణ సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వినియోగదారుల నుంచి కూడా వాళ్ళకి దాన్ని ఏమంటారు, సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్వే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్వే, సో దీన్ని మనం CSS అనుకుంటాము. సో ఆ సర్వే మనం వారిని చేసి వారికి ఈ యొక్క వస్తువుల ద్వారా, మేము అందించే సేవల ద్వారా ఏ రకమైనటువంటి మరి సంతృప్తి మీకు కలిగింది, మరి మీకు కలిగిన సంతృప్తిని మళ్ళీ మా దగ్గరికి మీరు వచ్చేలాగా చేస్తుందా, లేకపోతే మా యొక్క పనుల ద్వారా, అదే వస్తువు లేదా సేవల ద్వారా మీకు అసంతృప్తి కలుగుతుందా, ఇలా ప్రతిదాన్ని కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం ద్వారా కూడా నియంత్రణ సాధించవచ్చు. సో ఇంత కష్టపడి మనం వస్తువుని లేదా సేవను మార్కెట్లో పంపిస్తే వినియోగదారుల యొక్క సంతృప్తికి అది లోను కావటం లేదు అనే సర్వే మనకి ఫీడ్బ్యాక్ వచ్చింది అనుకోండి, వెంటనే ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని నియంత్రించి ఆ లోపాన్ని ఇక ముందు లేకుండా చేసి వారికి అసంతృప్తి లేకుండా చేయగలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నగదు ప్రవాహ నివేదికలు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ మనకు తెలుసు. ఆ ఫండ్స్ ఫ్లో, క్యాష్ ఫ్లో అని మీరు మార్కెటింగ్ మేనేజ్మెంట్లో నేర్చుకుంటారు, మార్కెటింగ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీలో నేర్చుకుంటారు. సో అక్కడ కూడా దీన్ని ఉపయోగించి కూడా నియంత్రణ చేయవచ్చు. అలాగే CRM, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు, కస్టమర్తో సంబంధాలు కొనసాగించడం. ఆ సిస్టమ్స్ని ఉపయోగించి వాటిని కూడా మనం నియంత్రణ చేయడానికి ఇదొక విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇంకొకటి విధానం ఏంటంటే, ప్రతి 1000 మంది వినియోగదారులకి ప్రతి ఫ్యాక్టరీ నందు ప్రతి విభాగం మందు విక్రయాలు ఏ విధంగా జరిగాయి, సో ప్రతి 1000 మంది వినియోగదారుల ప్రతి ఫ్యాక్టరీకి సంబంధించి ప్రతి విభాగం నుంచి ఎట్లా, దీని మీద ఆధారపడి కూడా నియంత్రణ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొనుగోలుదారులు మరియు సంభావ్య కొనుగోలుదారుల ప్రదేశాలని మనం గమనించడం, నియంత్రణ చేయటం. ఆల్రెడీ మనకు ప్రస్తుత కొనుగోలుదారులు, అలాగే కొనుగోలుదారులు కావడానికి అవకాశం ఉన్న సంభావ్య కొనుగోలుదారులు, దాన్ని కూడా మనం ఒక నియంత్రణ చేయడానికి ఉండే విధానముగా చెప్పుకోవచ్చు. తర్వాత సంస్థ ప్రణాళికను తయారు చేయటం కొరకు పోటీదారుల కార్యకలాపాలను గమనించడం. మనం మరి ఒక నియంత్రణ సాధించడానికి ఉండే మరొక విధానం ఏంటంటే, మనం ప్రణాళిక వేసుకోవడానికి కదా నియంత్రణ అని చూస్తున్నాం. సో మరి మనలాంటి పోటీదారులు, మనలాంటి వస్తువుని లేదా సేవలను ప్రొడ్యూస్ చేసినటువంటి పోటీదారులు, వారి యొక్క కార్యకలాపాలు ఏంటి, ఏం చేస్తున్నారు, మనకంటే ఎందుకు వాళ్ళు బెటర్గా ఉన్నారు, ఇలాంటి విషయాలను కూడా మనం గమనించడానికి, తద్వారా నియంత్రణ తీసుకోవడానికి అవకాశము ఇది కలుగజేస్తుంది. అలాగే పంపిణీదారుని మద్దతులు. ఎవరు పంపిణీదారులు? మన వస్తువుని లేదా మన సేవలను ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళేటటువంటి పంపిణీదారులు ఉంటారు. వారి మద్దతు తీసుకోవడం ద్వారా కూడా, వారి నుంచి కొన్ని సలహాలను, సూచనలు కూడా మనం తీసుకోవడం ద్వారా కూడా ఇక్కడ ఈ మార్కెటింగ్ ప్రణాళికీకరణ పైన మనం నియంత్రణ సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ప్రోత్సాహ కార్యకలాపాల పెర్ఫార్మెన్స్.
మనకి తెలుసు ఎన్నో రకాల కార్యకలాపాలను వేసుకొని వాటి ద్వారా మన వస్తువును గానీ, సేవను గానీ వినియోగదారులకు అందించడానికి అనేక ప్రోత్సాహ కార్యకలాపాలు తయారు చేస్తాము. అవి నిజంగా మనం అనుకున్నటువంటివి లేదా ఆహ్, వినియోగదారుడికి సంతృప్తినిచ్చే లెవెల్‌లో పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయా? మన ప్రోత్సాహక కార్యకలాపాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారా? తద్వారా మన ప్రోత్సాహక కార్యకలాపాలను వాళ్ళు తీసుకోవడానికి ముందుకొచ్చారా? ఇవన్నీ కూడా గమనించి అది మనకిచ్చే రిజల్ట్‌ని బట్టి మనం ఈ విధానం ద్వారా కూడా నియంత్రణ సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే నియంత్రణ విధానాల్లో మరొకటేంటంటే మార్కెట్ ప్రతిస్పందన. అలాగే ధరల పాలసీ. సో, ప్రైస్ పాలసీ ఆమోదం. వీటిపైన ఆధారపడి మార్కెట్ ప్రతిస్పందన ఎట్లా ఉంది? వాళ్ళు ఎలా రెస్పాండ్ అయింది మార్కెట్‌లో మన వస్తువుకి సంబంధించి? అలాగే మనం ఏ ధర దగ్గర మనం ప్రజలు అంగీకరిస్తున్నారు అని ఒక ధరల పాలసీని ఆమోదం చేసుకోండి. దీని ద్వారా కూడా నియంత్రణ చేయడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సేవా స్థాయిలు. సో, మనకు తెలుసు ఇంతకుముందు కూడా సేవా స్థాయిల గురించి చెప్పుకున్నాము. సో, సర్వీస్ యొక్క స్టేజెస్‌ని మనం ఏ లెవెల్‌లో అందించగలుగుతున్నాము అనే దానిపైన ఆధారపడి కూడా నియంత్రణ అనేది చేయొచ్చు. సో, ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క పాయింట్స్‌లో నియంత్రణ చేయటానికి కలిగే అనేక విధానాలను చెప్పుకున్నాము. వీటి ద్వారా ఒక సంస్థ తన యొక్క మార్కెటింగ్ ప్రక్రియను కొనసాగిస్తుందన్నమాట. ఇది. సో, ఇందులో 2 ప్రశ్నలు కూడా కలిసి ఉన్నట్లుగా ఉన్నాయి కదా! సో, ఒకటి ఏంటంటే మార్కెటింగ్ యొక్క నియంత్రణ అనేది ప్రాసెస్ ఎట్లాగా జరుగుతుంది? ఆ ప్రక్రియ అనేది ఒకటైతే, రెండవది మనకిక్కడ మార్కెటింగ్ ప్రణాళికీకరణలో అదే స్ట్రాటజిక్ వ్యూహాత్మక ప్రణాళిక లేదా వ్యూహాత్మక మార్కెటింగ్ ప్రణాళికలో ఇమిడి ఉన్న అంశాలను కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. సో, వాటి ప్రయోజనాలు అన్నమాట ఇవి. సో, ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రయోజనాలు ఇవన్నీ కూడా. సో, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్. ఒక్కోసారి ఇప్పుడు చెప్పుకున్నటువంటి 2 కూడా ప్రయోజనాలు వేరుగా, నియంత్రణ విధానాలు వేరుగా కూడా 2 5 మార్కులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో, వీటిని బాగా చూసుకొని వెళ్ళండి. ఇందులో మనకి కాస్త దాన్ని ఏమంటారంటే టెర్మినాలజీ కొద్దిగా ఎలాగైతే ఉపయోగించామో ఆ టెర్మినాలజీని ఆ విధంగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. అప్పుడు మనకేమవుతుందంటే ఇది ఖచ్చితంగా మనకి మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. మీదైన శైలిలో రాసేయటమే కాదు, ఇక్కడ ఈ టెర్మినాలజీ ప్రతిదాన్ని కూడా ఏ విధంగా అయితే మనం ప్రతి విషయంలో చెప్పుకుంటూ వెళ్ళామో వాటిని చక్కగా చదవండి. వాటిని చదవడం ద్వారా అప్పుడు వాటిని మనం అక్కడ మీరు ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో, ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడితో ప్రజెంటేషన్ కంప్లీట్ అయ్యింది. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటిని లేదంటే ఈ ఫైల్ షేర్ చేస్తాను. సో, అలాగే మనకి రేపటి రోజున మార్కెటింగ్ క్లాసు ఉండదు. ఓన్లీ ఎంఎఫ్ఎస్ క్లాస్ మాత్రమే ఉంటుంది రేపటి రోజున. కాబట్టి అది కూడా సేమ్ మనకి ఇదే టైంలో. కాబట్టి ఎంఎఫ్ఎస్ క్లాస్ని మీకు రేపు మనం ఒకవేళ మనకి ఏదైనా ముందుగా దీన్ని చెప్పుకుందాం అనుకుంటే నేను ఏ విషయం కూడా మీకు తెలియజేయడం చేస్తాను. దానికి అనుగుణంగా మీరు ఫాలో అవ్వండి. అంటే మరి ఏమీ లేదు, మొదటి క్లాస్లోనే మనకి అది కూడా ఒక అవర్ క్లాస్ రేపటి రోజున ఖాళీగా ఉంటుంది. ఆ అవర్ కూడా చెప్పుకుందామంటే అది చూద్దాము. నేను ఏ విషయం మీకు రేపు మెసేజ్ గ్రూప్లో పెడతాను, అలా ఫాలో అవ్వండి. ఓకేనా? రైట్. ఇక్కడితో ప్రెజెంటేషన్ కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ తెలి.